హాయ్ అండి, నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ మండి ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ మండి ఫ్రై పీస్ బిర్యానీ ఈ వర్షాలకు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ వర్షాలకు కూడా తినడానికి చాలా బాగుంటుంది. ముందుగా మండి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ విధంగా 3 స్పూన్ల వరకు ధనియాలను తీసుకోండి. అదేవిధంగా జాజికాయ అండి, జాజికాయ ముక్కను తీసుకోండి. ఇలా ముక్కను తీసుకున్న తర్వాత 1 స్పూన్ సోపు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 20 లవంగాలు, ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు, జాపత్రి, ఒక 20 మిరియాలు, ఒక 20 యాలకులు, ఒక 2 పెద్ద యాలకులు, నల్ల యాలకులు అంటాం కదా, అవి ఒక 2 వేసుకుని ఈ మసాలాని బాగా మెత్తగా పట్టించుకుని మిక్సీ పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మండి మసాలా రెడీ అయిపోయింది. ఇలా పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈ మండి మసాలా పొడి 1 స్పూన్ తీసుకోండి, ఇది బిర్యానీలోకి. ఇప్పుడు మిగతా ఈ మసాలా పొడిలో మనం చికెన్ పీసెస్కి మ్యాగ్నేట్ చేయడానికి రెడీ చేసుకుందాం. 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 స్పూన్ల వరకు సాల్ట్, ఒక 2-3 స్పూన్ల వరకు కారం వేసుకోండి. నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు తక్కువ అయితే కొంచెం తగ్గించి అన్నీ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వాటర్ అండి. కుంకుమ పువ్వు వాటర్ ఒక 10 నిమిషాల ముందు ఇలా వాటర్లో వేసి నానబెట్టుకుని ఈ వాటర్ని కూడా ఇందులో పోసేసుకోండి. మనకి కలర్ అనేది ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా కలర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ పోస్తున్నాను. ఇలా మొత్తం వేసేసుకుని ఈ విధంగా బాగా మసాలా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 నిమ్మకాయల్ని కట్ చేసి ఇలా రసం మొత్తం పిండేసుకోవాలండి. గింజలు లేకుండా ఒక 2-3 నిమ్మకాయల్ని కట్ చేసి ఈ విధంగా మొత్తం పిండేసుకుని మసాలాని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ అండి, ఒక 2 కిలోలన్నర చికెన్ పీసెస్ని తీసుకున్నాను నేను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకుని వీటికి నాట్లు పెట్టించేసుకోవాలి. ఈ నాట్లలోకి బాగా వెళ్ళేటట్టుగా మసాలాని బాగా లోపలకంట వెళ్ళేటట్టుగా పట్టుకునేటట్టుగా లోపల కూడా ఈ మసాలాని బాగా పెట్టుకొని ఇలా మ్యాగ్నేట్ చేసేసుకుని మొత్తం పీసెస్ని ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టేసుకోండి టైం ఉంటే. ఇప్పుడు ఒక 1/2 కిలో ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా తరుక్కుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పక్కన పెట్టుకుని కనవాయి ఈ విధంగా వేగించి పక్కన పెట్టుకోండి. ఇలా బాగా వేగించేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఈ మండి బిర్యానీలోకి చాలా బాగుంటాయి. కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, కొంచెం కిస్మిస్ని తీసుకుని ఈ ఉల్లిపాయలు వేగించుకున్న ఆయిల్ ఉంది కదండి, అందులోనే కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అన్నిటినీ వేగించేసుకోండి. వీటిని కూడా వేసేసుకుని తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని వేగించేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ కాగనిచ్చాను. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని కూడా వేసేసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ విధంగా వేగించేసుకోండి. నూనె బాగా కాగితే మనకి పీస్ అనేది బ్లాక్ అయిపోతుందండి, కొంచెం మాడినట్టు అయిపోతున్నాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో స్లోగా కాగనిచ్చి వేపుకోండి. ఈ విధంగా మొత్తం పీసెస్ అన్నీ వేసేసుకుని ఇలా వేగించేసుకుని ఈ పీసెస్ని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి, 2-3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఈ విధంగా కాగనివ్వండి. కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు, మనం ముందుగా కోసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, వాటిని కూడా ఇందులో వేసేసుకుని ఒక్కసారి వేగనివ్వండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా కొంచెం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో
ఒక హాఫ్ స్పూన్ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఇందులో ఎక్కువ అనేది అవసరం లేదు. మనం ఇందాక చికెన్ పీసెస్కి మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వద్దు. ఇప్పుడు ఒక 2 టమాటో ముక్కల్ని ఇలా 2 టమాటోని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసుకుని ఇలా ఇంకొకసారి వేగనివ్వండి. వేగిన తర్వాత మనం ఇందాక మండి మసాలా పౌడర్ కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, బౌల్లోకి తీసుకొని ఆ మిగిలిన పొడిని ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఇలా ఒక్కసారి ఆయిల్లో వేగిన తర్వాత ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఇలా కారాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ అనేది పోసేసుకోవాలి. ఇందాక మనం బాస్మతి రైస్ అనేవి ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. రైస్ అనేవి నానిపోయాయి కాబట్టి ఒక కప్కి 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను నేనైతే. ఇలా 1.5 కప్పు వాటర్ పోసేసుకుని ఈ ఎసరు బాగా మసలనివ్వండి. ఇలా వాటర్ బాగా మసులుతున్నాయి చూసారండి. ఇలా మసులుతున్నప్పుడు ఇందులో ఇప్పుడు ఒక 3 డ్రై లెమన్ అండి, ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి ఒక 3 వేసుకోండి. ఫ్లేవర్ అనేది మండి బిర్యానీకి చాలా బాగుంటాయి అవి. ఇలా బాగా మసిలినప్పుడు తరువాత ఈ బియ్యాన్ని ఇలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ బాగా నానినాకైతే ఒక 1 అవర్ నానబెట్టాను. ఇలా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఉప్పు వేసేసుకుని బాగా వాటర్ అంతా ఇంకిపోయి మగ్గిపోవాలి బిర్యానీ అనేది. ఈ విధంగా మగ్గనిచ్చేసుకోండి. ఇప్పుడు మనం వేగించి పక్కన పెట్టుకున్న ఈ ఫ్రై పీసెస్ని కూడా పైన ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవడమేనండి. ఇలా మొత్తం పైన పెట్టేసుకొని ఇలా మొత్తం ఈ విధంగా సర్దేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేగించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా పైన కొంచెం వేసుకోండి. కనవై ప్లేట్లో సర్వ్ చేసుకున్నప్పుడు వేసుకోండి, బాగుంటాయి. ఇలా ఆనియన్స్ని వేగించుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని కూడా వేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి 2-3 నిప్పుల్ని బొగ్గుల్ని వేడి చేసుకుని నిప్పులు చేసుకుని అందులో ఇలా ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి ఈ నిప్పుల మీద ఈ స్మోక్ బయటికి వెళ్లకుండా మూత అనేది పెట్టేసుకోవాలండి. ఇలా బాగా స్మోక్ బయటికి వెళ్లకుండా మూత ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టాలనే వదిలేయండి. ఇప్పుడు మండి బిర్యానీలోకి చట్నీ చూడండి. ఒక 4 పచ్చిమిర్చి, 3 టమాటో, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు అన్నీ పచ్చివి తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. ఇలా పచ్చివే మిక్సీ పట్టేసుకోవాలండి. చట్నీకి చాలా బాగుంటుంది మండి బిర్యానీలోకి చట్నీ. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు బిర్యానీ చూద్దాం. 10-15 నిమిషాల తర్వాత చూసారండి, అబ్బా స్మెల్ అనేది బాగా వచ్చి స్మోకీ స్మెల్, ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా మండి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. నాకైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మండి ఫ్రై పీస్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారండి, ఈ చట్నీ నంచుకుని ఒకసారి ఈ విధంగా వర్షాకాలంలో తిని చూడండి. ఈ మండి ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఎలా వచ్చాయో ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.